మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. ఒక్క విషయం అయితే క్లియర్గా తేలిపోయిందండి. అదేంటంటే నితీష్ కుమార్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ నరేంద్ర మోడీ, నితీష్ కుమార్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ అమిత్ షా, నితీష్ కుమార్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ ద ఎంటైర్ ఎన్డీఏ కోయలిషన్. ఏమిటి ఇలా చెబుతున్నారు ఇంత స్పష్టంగా అంటే, నిన్న జరిగినటువంటి పాట్నాలో నరేంద్ర మోడీ రోడ్ షోలో ఎంత బ్రతిమాలినా ఆయన నరేంద్ర మోడీ ప్రక్కన నిలవడానికి అంగీకరించలేదు. చూసుకోండి మీరు, 3 ఉదాహరణలు ఉన్నాయి, 3-4 ఉదాహరణలు. ఇది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఎగ్జాంపుల్. నరేంద్ర మోడీ అంతటి వాడు దేశానికి ప్రధానమంత్రి సరే సరి, బీజేపీకి అధినాథుడు సరే సరి. మరి నరేంద్ర మోడీ వచ్చినప్పుడల్లా ఆయన పాదాలకు నమస్కరించేటటువంటి, 1 సంవత్సరంన్నర కూడా కాలేదు నరేంద్ర మోడీ రోడ్ షో చేస్తే ఈయన దోమల్ని కొట్టేటటువంటి ఆ ర్యాకెట్ ఉంటుంది, అది పట్టుకొని ఇలాగా మోడీకి ఎక్కడ దోమ కొడుతుందో అని చెప్పేసి అల్లలాడించినటువంటి నితీష్ కుమార్ ఇప్పుడు మోడీకి, సాక్షాత్తు మోడీ బీహారు రాజధానిలో రోడ్ షో చేస్తుంటుంటే పక్కన లేకుండా ఉన్నాడు. సరే, ఆయన పార్టీ మనిషి లలన్ సింగ్ ఆయన్ని ఆ రోడ్ షోలో పెట్టారు నరేంద్ర మోడీ పక్కనే. ఆ లలన్ సింగ్ జేడీయూ నాయకుడే అయినప్పటికీ కూడా నితీష్ కుమార్ మనిషి ఇప్పుడు కాదు, ఆయన మోదీ గారి గోదీలో ఉన్నాడు, అమిత్ షా గారి గోదీలో ఉన్నాడని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు. ఇది ఓపెన్ సీక్రెట్ అన్నమాట. సో ఒక క్రిస్టల్ క్లియర్గా తేలిపోయింది ఏమిటి అంటే, దెర్ ఈజ్ ఎ బిగ్ గ్యాప్ బిట్వీన్ నితీష్ అండ్ ద టాప్ లీడర్స్ ఆఫ్ బీజేపీ. ఇక అర్థమైపోయిందనమాట. ఎందుకంటే ఈ ఒక్క విషయమే కాదు, మీకు ఫర్ ఎగ్జాంపుల్ 30th అక్టోబర్ నుంచి ఎన్నికల ప్రచారం నరేంద్ర మోడీ బీహార్లో ప్రారంభించారు కదా. ఆయన ఎక్కడెక్కడ తిరిగాడు? 30వ తేదీన ముజఫర్పూర్లో, ఛపరాలో చాలా బ్రహ్మాండమైనటువంటి ర్యాలీలు నిర్వహించాడు ఆయన. అలాగే నవంబర్ 1 భోజ్పూర్, నవాదా, సహర్సా, కటిహార్, అరరియా, భాగల్పూర్ చాలా చోట్ల ర్యాలీలు. అలాగే నిన్న బ్రహ్మాండమైనటువంటి రోడ్ షో ఒకటి పట్నాలో జరిగింది. ఇవన్నింటిలో కూడా ఎక్కడ నితీష్ కుమార్ నరేంద్ర మోడీతో డయాస్ పంచుకోలేదు. ఉండటానికి ఉన్నాయి పెద్ద పెద్ద పోస్టర్స్, ఇటు నితీష్ కుమార్ అటు మోడీ. పోస్టర్స్లో నితీష్ కుమార్ ఉన్నాడు కానీ ఫిజికల్గా మోడీ పక్కన ఏ డయాస్ మీద కూడా నితీష్ లేడు. ఇది ఫస్ట్ పాయింట్. నరేంద్ర మోడీ రోడ్ షోని కావాలనే జేడీయూ నాయకుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఫెయిల్ చేశాడా అని. ఫెయిల్ అంటే జనం రాలేదా, జనాన్ని రానివ్వలేదా అని అంటే, జనం రాకుండా ఎలా ఉంటారు? జనాన్ని రప్పించడం అనేటటువంటిదే మెయిన్ కార్యక్రమం కదా. ఎవరి సభ అయినా సరే జనం పరుగులు వస్తారు. సో జేడీయూ నాయకుడు కూడా ఉన్నాడు కదా, ఇంకా ఫెయిల్ ఏంటి? బ్రహ్మాండంగా ర్యాలీ జరిగింది కదా, రోడ్ షో జరిగింది కదా అంటే అది కాదు. నితీష్ కుమార్ ఈజ్ నాట్ హ్యాపీ అని ప్రజలకు తెలియచేయడం అనేటటువంటిది ఈ ఇన్సిడెంట్ ద్వారా ఆయన నితీష్ కుమార్ తేల్చి చెప్పేశాడు బీహార్ ప్రజలకు, ముఖ్యంగా ఆయన పార్టీ నాయకులకు, ఆయన పార్టీ గ్రౌండ్లో పనిచేసే కార్యకర్తల దాకా కూడా ఆయన స్పష్టంగా తేల్చి చెప్పాడు, మన పరిస్థితి బాగోలేదురా, మన సంబంధాలు బాగోలేదురా అబ్బాయి జాగ్రత్త అని. చాలామంది ఓపెన్గానే జేడీయూ నాయకులు కొంతమంది ఎవరైతే అమిత్ షా గోదీలోకి వెళ్లకుండా ఇంకా నితీష్ కుమార్తోనే ఉన్నారో ఆ ఎంపీలు కొంతమంది బహిరంగంగానే తమ కార్యకర్తలకు చెబుతున్నారట, జాగ్రత్త, ఈసారి బీజేపీకి ఎక్కువ సీట్లు రాకూడదు, మనకి ఎక్కువ సీట్లు రావాలి. అంటే ఏంటి దాని అర్థమైపోయింది. సో ఆయన రోడ్ షోల్లోనూ కానీ ఆయన ర్యాలీల్లో కానీ అమిత్ షా పాల్గొనట్లేదు. ఇంకొకటి అతి కీలకమైంది ఏమిటి అంటే మేనిఫెస్టో రిలీజ్. మన మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదండి. ఆ మేనిఫెస్టో రిలీజ్ ఎలా జరిగింది దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా. కేవలం 59-58 సెకండ్లు మాత్రము ఇదిగో ఇలాగా
పుస్తకం పట్టుకొని ఇలా పట్టుకొని ఆయన మేనిఫెస్టోని నిలబడి ఉన్నాడు. నితీష్ కుమార్ని మాట్లాడనివ్వలేదా, లేదా నితీష్ కుమార్ మాట్లాడమంటే మాట్లాడలేదా? ఆ మౌనం ద్వారా కేవలం 1 నిమిషం కూడా లేకుండా 58, 59 సెకండ్లు మాత్రమే స్టేజ్ మీద ప్రత్యక్షమై నోరు మెదపకుండా ప్రెస్ వాళ్ళు మాట్లాడకుండా ఎందుకు వెళ్ళిపోయాడు? అంత మౌనంగా ఎందుకు ఉన్నాడు? ఇదొకటి చాలా కీలకమైనటువంటిది. ఒక పక్క మహాగఠబంధన్ వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ అక్కడ ఉన్నటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి పాయింట్స్ని ఎలా చెప్పాడు? ఇక్కడ మరి ఎందుకు చెప్పలేదు నితీష్ కుమార్ అంటే, నితీష్ కుమార్ డిమాండ్ని ఇప్పటికీ కూడా వాళ్ళు అంగీకరించట్లేదు. ఇవి ఏమిటా డిమాండ్? వాట్ ఈస్ ద డిమాండ్ అంటే, అయ్యా ఇక 2 రోజులు కూడా లేదు, ఇప్పుడైనా సరే మా ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిని నితీష్ కుమార్ అని ప్రకటించండి. దట్ ఈస్ ద ఓన్లీ వన్ డిమాండ్ ఫ్రమ్ నితీష్ కుమార్, ఫ్రమ్ ఆల్ ద జేడీయూ లీడర్స్ ఎక్సెప్ట్ ఫ్యూ లీడర్స్. సో ఇది వాళ్ళు చెప్పట్లే, అక్కడ అన్యాపదేశంగా చెప్తున్నారు. ఏం చెప్తున్నారా అంటే, నితీష్ నేతృత్వంలోనే మేము ఈ ఎన్నికల పోరాటం చేస్తున్నామని చెప్తున్నారు. అలాగే సీఎం పోస్ట్ కానీ పీఎం పోస్ట్ కానీ ఈ అనువంశికంగా వస్తున్నటువంటి ఈ కుర్ర నాయకులకి ఖాళీ లేదు అని చెప్పి చాలా సెటైరికల్గా అమిత్ షా లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే సీఎం పోస్ట్ ఇక్కడ వేకెన్సీ, నో వేకెన్సీ ఫర్ సీఎం పోస్ట్ తేజస్వి యాదవ్కి అని చెప్పేసి కూడా మనం మాట్లాడాడు. వేకెన్సీ లేదంటే ఏంటి అర్థము? నితీష్ అని అర్థం చేసుకోవాలా మనం? కాదు, మీరు చెప్పండి, ఓపెన్గా ప్రకటించండి అని. ప్రకటించట్లేదు, అది మెయిన్గా. సో సీఎం అభ్యర్థిని నితీష్ కుమారే అని చెప్పి ప్రకటించట్లేదు. అందుకు నితీష్ కుమార్ అలిగి కూర్చున్నాడు, తన దారిన తాను ప్రచారం చేసుకుంటున్నాడు, జేడీయూ నాయకుల కోసం ప్రచారం చేస్తున్నాడు. బీహార్ నుంచి వస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్టు ఏమిటయా అంటే, ఈసారి జేడీయూ స్థానాలు పెరుగుతాయి, బీజేపీ స్థానాలు తరుగుతాయి. ఎవరికి మరి అన్యాపదేశంగాను లేదా పరోక్షంగా తెర వెనక లాభపడుతున్నారు, లేదా ఎవరికి నష్టం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఏది ఏమైనా నిన్న జరిగిన పాట్నాలో జరిగినటువంటి ప్రధాని రోడ్ షో అనేటటువంటిది జనం వచ్చారా లేదా అనేది కాదు, ఆయన మాటలకు చప్పట్లు కొట్టారా లేదా అనేది కాదు, అక్కడ నితీష్ కుమార్ ఆయన పక్కన లేకపోవడం వల్ల అంత మేజర్ ఈవెంట్. ఇంకా 2 రోజులు కూడా లేదు ఫస్ట్ ఫేజ్ పోలింగ్కి. రేపు సాయంత్రం 6 గంటలకల్లా ప్రచారం ముగుస్తుంది, ఫస్ట్ ఫేజ్ పోలింగ్కి ప్రచారం ముగుస్తుంది. సో అలాంటి సందర్భంలో జరిగిన ఒక మేజర్ షోలో డుమ్మా కొట్టేశాడు నితీష్. దాని ద్వారా ఏమవుతుందంటే, ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో ఫెయిల్ అయింది. ఒక విధంగా చెప్పాలంటే ఫెయిల్ చేసింది నితీష్ కుమారే అని జనవాక్కు అన్నమాట. సరే, ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఏమిటి అనేటటువంటిది అలా ఉంచి వీళ్ళ మధ్య గ్యాప్ ఇలా ఉంది. అయితే ఈ ఎన్డీఏ ఎందుకు ప్రకటించడం లేదు నితీష్ కుమార్ అంటే, వాళ్ళు రెచ్చగొడుతున్నారు, మీరు ప్రకటించండి, మా అభ్యర్థి తేజస్వి, మీ అభ్యర్థి ఎవరు సీఎం అభ్యర్థి అని వాళ్ళు అడుగుతున్నారు. ప్రకటిస్తే ఇగో ఈయన ఆరోగ్యం బాగోలేదు, మానసిక స్థితి బాగోలేదు అంటున్నారు. అట్లాంటి అభ్యర్థిగా, సీఎం అభ్యర్థిగా నితీష్ కుమార్ని మనం ప్రకటిస్తే ఇంకా అడ్వాంటేజ్ వచ్చేస్తుందేమో తేజస్వి యాదవ్ కానీ వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇంకొకటి, అసలు ఈసారి బీజేపీ క్యాండిడేట్నే ముఖ్యమంత్రి చేయాలని చెప్పి భీష్మించుకు కూర్చున్నాడు అమిత్ షా. కాబట్టి బీజేపీ మనిషే ముఖ్యమంత్రి కావాలంటే ఇప్పుడు ముందు ప్రకటించకూడదు. ఇది పెద్ద సందిగ్ధావస్థ, డోలాయమానంలో బీజేపీ వాళ్ళు ఉన్నారు. సో ఎక్కడ కొట్టాలో దెబ్బ నితీష్ అక్కడ కొడుతున్నాడు. ఆఫ్టర్ 14th నవంబర్ ఫలితాలు వచ్చిన మరుక్షణం అసలు రూపం ఏమిటో, తేజస్వి యొక్క అసలు అవతారం ఏమిటో అప్పుడు మనం చూడాలి. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయాలి. ఏది ఏమైనా సరే బీజేపీ వారి రోడ్ షోలు, బీజేపీ వారి మొత్తం ర్యాలీలు, వీటిలో ఎక్కడా కూడా నితీష్ కుమార్ పాల్గొనడం లేదండి. ఇది ఇప్పుడు టాక్ ఆఫ్ ద బీహార్ కాదు, టాక్ ఆఫ్ ద కంట్రీ అన్నమాట. చూద్దాం ఏం జరుగుతుంది ఏమిటో. థ్యాంక్ యూ.